దెయ్యాలు కూడా వాటికి తెలియకుండా అవి దేవుణ్ణే సేవిస్తున్నాయి, దేవుడికే ఉపయోగం కలిగే పనులు చేస్తున్నాయి. ఒక అమ్మాయికి దెయ్యం పట్టిద్ది, మొండి పట్టు పట్టిద్ది. ఆ ఊరు ఈ ఊరు, ఆ గుడి ఈ గోపురం అన్నీ తీపి చివరికి చర్చికి పట్టుకొస్తారు. చర్చి దగ్గర వదిలిపోయిద్ది అది. ఎందుకంటే ఇక దేవుని సన్నిధి కాబట్టి అది పోవాలి, ఇక తప్పదు, వదిలిపోయిద్ది. ఇప్పుడు చూడండి, దెయ్యానికి తెలుసా నేను ఆ అమ్మాయిని బట్టి పీడించి తీసుకెళ్ళి రక్షణలో నడిపిస్తున్నాను అన్న సంగతి దానికి తెలుసా? అవునా? ఇప్పుడు దెయ్యానికి మనం పార్టీ ఇవ్వాలా లేదా? దెయ్యం సూపరే, నువ్వా సూపరం. నువ్వు పట్టకపోతే ఈ మనిషి ఎడక రాదు, రాకపోతే సత్యం తెలుసుకోదు, తెలుసుకోకపోతే రక్షింపబడదు. నువ్వు బట్టి పీడించే అక్కడికి వచ్చావు, వదిలిపోయావు, ఈ ఆత్మ రక్షించబడింది. దెయ్యాలకు